ఫిబ్రవరి 16 నుండి రాత్రి 7:30 మీ ఈటీవీలో. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. వదినకేమైంది? ఎందుకంత స్వార్థంగా ఆలోచిస్తుంది? నేను కూడా తనలాంటి అమ్మాయినే కదా. తన స్వార్థం కోసం నా జీవితం చెడిపోయినా పర్వాలేదు అనుకుంటుందేంటి? ఇప్పటికే ఇంట్లో పిన్ని కేసు విషయంలో కట్టాల్సిన అప్పులు చాలా ఉన్నాయి. తినడానికి కూడా ఇబ్బందిగా ఉన్న పరిస్థితి. ఆ ఈడియట్ ఆదర్శ్ని పెళ్లి చేసుకుని నా బతుక్కి నన్నే ఉరితాడు వేసుకోమని చెప్తుంది. అసలు ఆ మాట అనడానికి తనకి మనసు ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు. మాట ఇచ్చాను కదా అని నా ప్రాణాన్ని పణంగా పెట్టమనడం ధర్మమేనా? కరెక్ట్గా ఆలోచిస్తే ఆదర్శ్ చూడడానికి రౌడీలా రూట్గా కనిపిస్తాడే కానీ నా విషయంలో ఎక్కడ వాడి తప్పేమీ కనిపించట్లేదు. కానీ వాడు బిహేవ్ చేసే విధానంలో మాత్రం తేడా ఉంది. ఎందుకంటే వాడికి సరిగ్గా చదువు లేదు. సర్లే, అయినా ఇప్పుడు వాడి గురించి నేను ఇలా ఆలోచించడం ఏంటి? హలో మేడం, ఎలా ఉన్నారు? ఇంట్లో అంతా బాగున్నారు కదా? రే, ఎందుకురా వాయిస్ మెసేజ్ పెట్టావు? అంటే నేను రాకపోతే మా అన్నయ్యని చంపేస్తావా? హౌ డేర్ యూ! కూల్ డౌన్ మేడం. నువ్వు కాల్ లిఫ్ట్ చేయలేదు కాబట్టి వాయిస్ మెసేజ్ పెట్టాను. నువ్వు రాకపోతే నేనేం చేయబోతున్నానో క్లియర్గా చెప్పాను. అయినా ఆ మాత్రం బెదిరించకపోతే నువ్విప్పుడు ఇలా వచ్చేదానివా ఏంటి? మా అన్నయ్యని చంపితే నిన్ను ఊరికే వదిలేస్తాననుకున్నావా? ఊరుకో కీర్తి, ఏదో పని జరగటం కోసం నోటికొచ్చింది వాగాను. నువ్వు అనుకున్నట్టుగా మనుషుల్ని చంపే అంతటి రాక్షసుని కాదు నేను. జస్ట్ నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని అనిపించే ఆ డైలాగ్ వాడాను. లైట్ తీసుకో, పద కూల్ డ్రింక్ తాగుతూ మాట్లాడుకుందాం. రే, ఎందుకురా నన్ను ఇంతగా టార్చర్ పెడుతున్నావు? అసలు నీకేం కావాలి? ఎందుకు నన్ను ఇంతగా చిత్రవద చేస్తున్నావు? పరువు మర్యాదలే ప్రాణంగా బతికే మాతో ఎందుకు ఇలా ఆడుకుంటున్నావు? నిప్పును టచ్ చేస్తే చెయ్యి కాలుద్ది. అదే నా ఈగోని టచ్ చేస్తే ఇలాగే అనుక్షణం నిన్ను టార్చర్ పెట్టుద్ది. అదంతే. ఒక్కసారి మండుకున్నాక ఇంక దాన్ని ఆపడం నా వల్ల కూడా కాదంటే నమ్ము కీర్తి. మా ఇంట్లో ఉన్న సమస్యలతోనే మాకు ఊపిరాడట్లేదు. మళ్ళీ నీ సమస్యతో లేనిపోని తలనొప్పులు తేవాలని చూడకు. మా వాళ్ళు భరించలేరు, నేను అస్సలు భరించలేను. రే, కరెక్ట్గా నాకు కావాల్సింది కూడా ఇదే. నువ్వు ఇలా డిస్టర్బ్ అవుతుంటే నాలో హ్యాపీనెస్ పెరిగిపోతూ ఉంటుంది. కంటిన్యూ చేయి. నేను స్ట్రైట్ గా పాయింట్కి వస్తున్నాను. ఇక చాలు. ఇప్పటి వరకు జరిగింది నేను వదిలేస్తున్నాను. ఇక ముందు నీ ఈగో చల్లబడాలంటే నేనేం చేయాలో చెప్పు. ఈ టార్చర్ ఇంతటితో ఆగిపోవాలి. చెప్పు. చెప్పరా అంటే ఆలోచిస్తావేంటి? నీ వల్ల నా బుర్ర బద్దలైపోతుంది. ఇక టాలరేట్ చేయడం నా వల్ల కాదు. ఈరోజు అటో ఇటో తేలిపోవాలి. కమాన్, టెల్ మీ. బా, ఇంత సడన్గా అడిగితే గుర్తు రావట్లేదు. కొంచెం టైం ఇవ్వు, ఆలోచించుకొని చెప్తా. రే, మా వదిన కడుపుతో ఉందిరా. కడుపుతో ఉన్న ఆడ మనిషి ఎంత జాగ్రత్తగా ఉండాలో నీకేం తెలుసు? నీ వల్ల మా అన్నయ్యకి ప్రాణహాని ఉందని మా వదిన భయంతో వణికిపోతుంది. మా వదిన పడే భయంతో కడుపులో ఉన్న బిడ్డకేమైపోతుందో అని నేను టెన్షన్ పడిపోతున్నాను. ఇవన్నీ మూర్ఖుడువైనా నీకు తెలీదు. అవునా? నిజమా?
నీకు కూడా ఒక అక్కో చెల్లో ఉండుంటే వాళ్ళు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఎలాంటి కేర్ తీసుకునేవాళ్ళో నీకు తెలుసుండేది. కానీ నువ్వు మనిషి రూపంలో ఉన్న రాక్షసుడివి. నీకు మనిషి ఎమోషన్స్ తో పని లేదు. ఎంతసేపు నీ పంతం నెగ్గించుకోవాలన్న దుర్మార్గమైన ఆలోచన తప్ప నీకింకేం పట్టదు. ఛీ, నీది ఒక జన్మేనా? ఏయ్, ఏంటే రెచ్చిపోతున్నావు? నువ్వు కొట్టిన చంపదెబ్బ వల్లే కదా నలుగురిలో నా ఇమేజ్ డ్యామేజ్ అయింది. నాకు సలాం కొట్టినవాడు కూడా నువ్వు కొట్టాక నన్ను జోకర్లా చూస్తున్నాడు. అది తలుచుకుంటుంటే గుండెల్లో ఎంత మంటగా ఉంటుందో నీకేం తెలుసు. అందుకే అది తెలియాలనే ఇదంతా చేస్తున్నా. నాకు మాటిచ్చి తప్పావు కదా, అనుభవించు. ఆడదాని చేతిలో చంపదెబ్బ తిన్న వెధవని ఏ అమ్మాయి కూడా పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావట్లేదు. మా అమ్మ వాళ్ళేమో నాకు పెళ్లి జరగదేమో అని భయపడుతున్నారు. ఆ బెంగతోనే కుమిలిపోతున్నారు. వాళ్ళ బాధ నేను కూడా చూడలేకపోతున్నాను. నా వల్ల నీ ఫ్యామిలీ సఫర్ అయితే నీ వల్ల నా ఫ్యామిలీ కూడా సఫర్ అవుతుంది. బ్యాలెన్స్ అయిపోయింది. నేను నిన్ను కొట్టడం వల్లే కదా ఇదంతా జరిగింది. సరే, నువ్వు కూడా నన్ను చెంపదెబ్బ కొట్టు. నీ ఈగో కూడా సాటిస్ఫై అవుతుంది. కమాన్, కొట్టు కొట్టు. నువ్వు కొట్టమన్నప్పుడు కొట్టడానికి నేనేమైనా నీ దగ్గర జీతానికి పనిచేస్తున్నాను అనుకున్నావా? నేను మీ నాన్నకి చేసిన సహాయాన్ని మర్చిపోయి నువ్వు నాకిచ్చిన మాటను తప్పినప్పుడే నేను డిసైడ్ అయ్యాను. నేను చెప్పినట్టే నువ్వు వినాలని. నువ్వు చెప్పిందేది నేను వినకూడదని. నేనింత తగ్గి మాట్లాడినా ఇంకా నువ్వు పంతంతో మాట్లాడడం భావ్యం కాదు ఆదర్శ్. నీ వల్ల మా అందరి జీవితాలు అల్లకల్లోలం అవుతున్నాయి. నా విషయం మా అమ్మకు తెలిస్తే తన గుండె ముక్కలైపోతుంది. ప్లీజ్, ఈ గొడవకి ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. నువ్వు తగ్గావేమో, నేను తగ్గను. నీకింకో ఆప్షన్ లేదు. నేను పిలిచినప్పుడల్లా తల దించుకొని నీ పొగర్ని చంపుకొని నా దగ్గరికి రావాల్సిందే. అది జరగని పని. కరెక్టేలే, పిలిచినప్పుడల్లా రావాలంటే కష్టమే. అందుకే నేను నీకు ఒక ఆఫర్ ఇస్తా. నన్ను పెళ్లి చేసుకో.